ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్నటువంటి అనాలిసిస్ ఆధారంగానే బీజేపీ వాళ్ళు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రచారాల్లో ఏం మాట్లాడాలో కూడా భయపడతా ఉన్నారు. మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్పేసి మీరు మాట్లాడకముందు దాదాపుగా బల్లగుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఇది చేసాము అది చేసామని వాళ్ళు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి 400 సీట్లు గెలుస్తారనే నమ్మకం ఉందా సార్? మరి ఇప్పుడు ఎన్నికల ముందు అంటే 3-4 నెలల ముందు అందరూ భారతీయులు అలాగే బయట ఉన్నవాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మీడియా కూడా మోదీజీ అధికారంలోకి రావడం అనేది ఇక మనం దాని గురించి పెద్దగా చర్చించక్కర్లేదు, ఆయన అధికారంలోకి వచ్చి తీరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నారంటే మాకు ఈసారి 370 సీట్లు మా పార్టీకి ఇవ్వండి, మా కూటమికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి 400 సీట్లు దాటి ఇవ్వండి, మేము చాలా ఎక్కువ పనులు చేయగలం అలా ఇస్తాను అనేటటువంటి నినాదాన్ని ఒకటి పెట్టారు. అంటే అబ్కి బార్ 370 और 400 ఎన్డీఏ కి లియే 400 పార్. ఎన్డీఏ కోసమేమో ఎన్డీఏకి 400 పైన, భాజపాకి 370 అనేటువంటి ఒక స్లోగన్ పెట్టారు. పెట్టిన తర్వాత మీడియాలో మీలాంటి వారు మిత్రులందరూ కూడా 370 బీజేపీకి రావడం కుదురుతుందా, 400 సీట్లు పైబడి ఎన్డీఏకి వస్తాయా లేదా అనేటువంటి చర్చలు పెట్టారు. నా ఉద్దేశంలో ఇది ఒక పెద్ద ట్రిక్. ఓకే, ఇప్పుడు భాజపా గనక 400 పార్ 370 370 400 పైన అనకపోతే మీలాంటి వాళ్ళంతా ఏం డిబేట్ చేసేవాళ్ళంటే అసలు బీజేపీ ఈసారి నెగ్గుతుందా, అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ చేసేవాళ్ళు. అదే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ మాట విన్నారో 400 వస్తాయా, 370 వస్తాయా, 400 దాటుతాయా అనేటువంటి చర్చ. సో నేననేది ఏంటంటే ఇలా అన్నందువల్ల చర్చ భారతీయ జనతా పార్టీ నెగ్గుతుందా లేదా అనే దాని నుంచి 400 దాటుతాయా 370 వస్తాయా అనేటువంటి చర్చలోకి వచ్చింది. మంచి ట్రిక్ ఇది. ఓకే, ఇది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేశారు. ఇది స్ట్రాటజిక్గా అంటే మొత్తం దేశంలో ఒక చర్చని మళ్లించడానికి, దారి మళ్లించడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం బాగానే ఉంది. అంటే స్ట్రాటజీ దృష్ట్యా అది మంచిది. కానీ మీలాంటి వాళ్ళు కొంచెం దీన్ని కాస్త లోతుగా ఆలోచించేటువంటి వాళ్ళందరూ 370 సీట్లు బీజేపీకి రావాలంటే బీజేపీ ఎన్ని పోటీ చేయాలి, ఎన్ని పోటీ చేస్తే స్ట్రైక్ రేటు 70%, 80%, 90% ఉంటేనే కానీ వీళ్ళు 370 చేరుకునే అవకాశం లేదు. ఎన్ని పోటీ చేస్తారు? మహాపోటీ చేస్తే 420, 430, 440 చేస్తారు. అందుకని ఎక్కువ చేయలేదు. ఎందుకంటే పెద్ద కూటమి పెట్టుకున్నారు, ప్రతి వాళ్ళని తీసుకొచ్చి దగ్గర చేర్చుకున్నారు. ఓకే, ఇన్ని చేశారు కాబట్టి వాళ్ళు ఏ 370 రావాలంటే 420, 430, 440 పోటీ చేస్తే 370 రావడం ఎలా కుదురుతుంది? రాదు, కుదరదు కదా. 70-80 స్ట్రైక్ రేట్ ఉండదు కదా. కానీ అలా ఆలోచించకుండా ఒక నినాదం ఇచ్చారు కాబట్టి దాని మీద మొదలుపెట్టారు, ఒక చర్చ మొదలుపెట్టారు. అంటే నెగ్గుతారా లేదా, మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా, ఇవాళ ఏమిటి పరిస్థితి, వాళ్ళు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అనేది డిబేట్ చేయకుండా, అనేది చర్చలో పెట్టకుండా దీని మీద చర్చకి వెళ్ళిపోయింది. అంటే మీడియాను కూడా డైవర్ట్ చేయగలిగారు. మీడియాను కూడా డైవర్ట్ చేసి, ఎందుకంటే చాలామంది వాళ్ళ జేబుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉన్నవాళ్ళు, మీరు ఇవాళ రాత్రి 9 గంటలకి ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది, దీని మీద చర్చ పెడితే బాగుంటుంది, దాని మీద చర్చ పెడితే బాగుంటుందని వాళ్ళ యాజమాన్యాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి భాజపా నాయకత్వం వాళ్ళు చెప్తే చేస్తున్నారనేటువంటి మాట ఉంది. నిజమో కాదు, మీరు మీడియాలో ఉన్నవాళ్ళు మీరు చెప్పాలి. అయితే స్వతంత్రంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు, ముఖ్యంగా ఇంటర్నెట్ బేస్డ్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా బేస్డ్ మీడియా సంస్థలు ఈ ఉచ్చులోకి పడకుండా మాలాంటి వాళ్ళతో మాట్లాడి అసలు ఏమిటి సంగతి అడుగుతుంటే మేము చెప్పాం, మీరు భారతీయ జనతా పార్టీ 370 నెగ్గాలనంటే ఎన్ని పోటీ చేయాలి, కనీసం దానికన్నా ఒక 100-120 స్థానాలు ఎక్కువ పోటీ చేయాలి కదా, అప్పుడే కదా వచ్చేది.
లేదంటే 90% స్ట్రైక్ రేటు 80% స్ట్రైక్ రేటు ఎక్కడ కుదిరేది కాదు కదా. అంచేత అది జరిగే పని కాదు అని అంటుంటే నెమ్మదిగా ఆలోచన ప్రారంభమయ్యి ఇదేదో చిన్న కిటుకులాగా ఉంది, ఇలా కాదు అనేటువంటి ఆ రకమైన అభిప్రాయం జనంలో కలగడం మొదలుపెట్టింది. అలా కలగడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ చూస్తే మళ్ళీ చర్చ దేని మీదకి వస్తుంది? టెలివిజన్లు, న్యూస్ పేపర్లు వదిలేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఇంతవరకు స్క్రిప్టే రాయాల్సి వస్తుంది. స్క్రిప్టే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, మనకది రిలవెంటా కాదా అనేటువంటిది ఇవాళ మా అందరికీ తెలుసు. అంచేది ఇవాళ చర్చ అవి ఆ 10-15 టీవీ ఛానళ్ళు వాళ్ళకే ఉన్నటువంటి పేపర్లు పక్కన పెడితే మామూలుగా ప్రజా సమాజంలో, పౌర సమాజంలో జరుగుతున్నటువంటి చర్చలో అసలు వీళ్ళు దిగుతారా లేదా అనేటువంటి చర్చ మొదలైంది. ఆ చర్చ ఎందుకు మొదలైందనంటే వారు చెప్పింది ఏమిటి, వారు చేసింది ఏమిటి అనే దాని మీద ఒక చర్చ మొదలైంది. అంతేకాకుండా దీనికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా, వారు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఈ చర్చకి దోహదం చేస్తున్నాయి. ఏం చేతనంటే, అలా ఎందుకన్నానంటే, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరొక టర్మ్ మాకు ఇవ్వండి అని ప్రజల ముందుకు వచ్చి అడుగుతున్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఈ 10 సంవత్సరాల్లో మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించాము, మేము ఇంతమందికి ఉపాధి ఇచ్చాము, ధరలు ఇలా తగ్గించాము, ఈ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చాము, ఇటువంటి పెట్టుబడులు పెట్టాము అనేటటువంటి మాట చెప్పాలి కదా. ఇంత ఆదాయాలు పెంచాము, మీ తలసరి ఆదాయం ఇంత పెరిగింది, ఏదో అటువంటి కార్యక్రమాలు చెప్పాలి. అవి చెప్పకుండా మేము ఈ గుడి కట్టాము, ఆ గుడి ఇంకా కడతాము, వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ముందు ఇలా చేస్తాము, 2047కి అలా చేస్తాము అంటున్నారు తప్ప ఈ 10 ఏళ్లలో మేము చేసింది ఏమిటి అనేటువంటి దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మీకు నాకు సంబంధించినటువంటిది, ఈ దేశంలో ఉన్న రైతాంగానికి సంబంధించినటువంటిది, పేద ప్రజలకు సంబంధించినటువంటిది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటిది, యువతకు సంబంధించినటువంటిది, మహిళలకు సంబంధించినటువంటిది, చిన్న వ్యాపారాలకు సంబంధించినటువంటిది, వ్యాపారస్తులకు సంబంధించినటువంటిది ఏమీ చెప్పలేకపోతున్నారు.